అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన ఛానల్లో యాగంటి క్షేత్రాన్ని చూసేద్దాము। ఈ క్షేత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి। మొత్తం క్షేత్రం మీకు చూపిస్తాను। ఇక్కడి నందికి చాలా విశిష్టత ఉంది। ఇక్కడి నందిని యాగంటి బసవన్న అంటారు। ఇది కలియుగాంతం అయిన తర్వాత లేచి రంకె వేస్తుందట। అప్పుడు కలియుగం అంతమవుతుందని కాలజ్ఞానంలో వీరబ్రహ్మం గారు రాశారు। సో ఈ క్షేత్రాన్ని మొత్తం చూసేద్దాము। వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। మేమైతే మా స్వస్థలమైన రాజమండ్రి నుంచి బయలుదేరాము। రాజమండ్రి నుంచి కోటప్పకొండ చేరుకున్నాము మధ్యాహ్నం 12 గంటలకి। కోటప్పకొండలో దర్శనం అయిన తర్వాత సాయంత్రం 6 గంటలకల్లా మేము శ్రీశైలం చేరుకున్నాము। శ్రీశైలంలో ధూళి దర్శనం చేసుకున్నామండి। ధూళి దర్శనం చేసుకున్న తర్వాత మేము రూమ్కి అయితే వెళ్ళి మరునాడు ఉదయం మాకు స్పర్శ దర్శనం స్లాట్ ఉదయం 7:30కి వచ్చిందండి। 7:30కి స్పర్శ దర్శనం చేసుకుని శ్రీశైలంలో ఉన్న సాక్షి గణపతి అలాగే శిఖర దర్శనం కూడా చేసుకుని మహానందికి బయలుదేరాము। మహానందిలో దర్శనం అయిన తర్వాత యాగంటి క్షేత్రానికి చేరుకున్నాము। యాగంటి క్షేత్రానికి మేము వచ్చేసరికి 6 అలా అవుతుందండి। సో ఇక్కడ చూస్తున్నది ఎంట్రన్స్ అన్నమాట। ఎంట్రన్స్ రైట్ సైడ్ లో మనకి కోనేరు ఉంటుంది। ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే క్లోజ్ అయి ఉందన్నమాట। ఇందులో నీళ్లు లేవు, ఒకప్పుడైతే నీళ్లు పుష్కలంగా ఉండేవి। సో ఇదంతా కోనేరేనండి, చాలా బాగుంటుంది చూడడానికి। ఈ యాగంటి క్షేత్రం మహానందికి కేవలం 62 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। అంతేకాదు బనగానపల్లికి అయితే కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। బనగానపల్లి వీరబ్రహ్మం గారి స్వస్థలం అన్నమాట। ఇక్కడ యాగంటిలో గుహలు అయితే చాలా బాగుంటాయండి। ఒకటి వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుహ అన్నమాట, అది మధ్యలో ఉంటుంది। మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహ ఒకటి ఉంటుంది। రైట్ సైడ్లో వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గుహ కూడా ఉంటుంది। అన్నీ కూడా చూద్దామండి। ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం। ముందుగా మనకైతే ఇలాగా ధ్వజస్తంభం కనిపిస్తుంది అన్నమాట। ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి వెంకటేశ్వర స్వామి వారి గుహ। తిరుమల కంటే ముందుగా ఈ గుహలో వెంకటేశ్వర స్వామి వారు వెలిసారని చెప్తూ ఉంటారు। ఇక్కడ అగస్త్య మహాముని వెంకటేశ్వర స్వామి వారిని మొదటిగా స్థాపింపజేశారు। కానీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి బొటనవేలు కొంచెం విరిగి ఉండడంతో విగ్రహ ప్రతిష్ట చేయలేదు। ఇక్కడ గోపురానికి మీరు గమనించినట్లయితే 7 కలశాలు ఉంటాయండి। సో ఈ గుడంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి కోసం కట్టించారట। అప్పుడు అగస్త్య మహాముని నిరాశ చెంది తపస్సు చేయడంతో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారట। ప్రత్యక్షమై ఇక్కడ స్వయంభూగా వెలిసారని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు। ఇక్కడ మీరు శివలింగాన్ని గమనించినట్లయితే ఒకవైపు విభూతి రాసి ఉంటుంది, అది శివుని రూపం। ఒకవైపు పసుపు రాసి ఉంటుంది, అది పార్వతీదేవి యొక్క రూపం అన్నమాట। అలా అగస్త్య మహాముని కోరిక మేరకు ఈశ్వరుడు ఇక్కడ ఉమామహేశ్వర స్వామి వారిగా పూజలు అందుకుంటున్నారు। ఇక్కడ ఇంకొక విశిష్టత ఉందండి। ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కాకులు అనేవి కనిపించవు। కాకులకి ఇక్కడ శాపం ఉందంట। ఇక్కడ కాకులు కనిపిస్తే తర్వాత అవి బయటకు వెళ్ళి చనిపోతాయని చెప్తున్నారు। అగస్త్య మహాముని ఒకరోజు యజ్ఞం చేస్తూ ఉండగా కాకులు వచ్చి డిస్టర్బ్ చేశాయట। అప్పుడు అగస్త్య మహాముని ఈ క్షేత్రంలో చుట్టుపక్కల ఎక్కడా కూడా కాకులు ఉండకూడదని కాకుల్ని శపించారట। సో అప్పటి నుంచి ఇక్కడైతే ఎక్కడ కూడా మనకి కాకులు అనేవి కనిపించవండి। ఈ యాగంటి క్షేత్రానికి మరొక స్థల పురాణం కూడా ఉందండి। అదేంటి అంటే చిట్టెప్ప అనే మహాశివభక్తుడు ఉండేవాడు। ఆయన శివుని కొరకు చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శివుడు చిట్టెప్ప భక్తికి మెచ్చి పులి రూపంలో కనిపిస్తారన్నమాట। అది గ్రహించిన చిట్టెప్ప నేకంటి నేకంటి అంటూ నృత్యం చేస్తారన్నమాట। అప్పుడే ఈ క్షేత్రానికి యాగంటి అనే పేరు వచ్చిందట। ఈ పక్కనే మనకు చిట్టెప్ప గుహ కూడా కనిపిస్తుంది। ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నది ఇది కోనేరు అన్నమాట అండి। ఇది చాలా కొండ కోణంలోంచి నీరు రావడం వల్ల ఇందులో స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం అన్నమాట। ఈ కోనేరులోని నీరు సంవత్సరం పొడవునా ఉంటుందండి। అంతేకాదు ఒకే స్థాయి నీటి మట్టంతో ఈ కోనేరులో నీరు ఉంటుంది। ఈ కోనేరులోని నీరే మనం ముందుగా చూసిన పుష్కరిణిలోకి చేరుతుందన్నమాట। ఈ పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అని పిలుస్తారు। ఇది చాలా పవిత్రమైనది। పుష్కరిణి గర్భాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట। ఇప్పుడైతే నందిని చూసేద్దాము। ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న మండపంలోనే నంది ఉంటుందండి। ఇక్కడే నందిని యాగంటి బసవన్న అంటారు। కలియుగాంతం తర్వాత ఈ బసవన్న లేచి రంకె వేస్తారట, అప్పుడు కలియుగం అంతమవుతుందని
కాలజ్ఞానంలో వీరబ్రహ్మం గారు రాశారన్నమాట. ఇక్కడ యాగంటి బసవన్న చరిత్ర కూడా మీరు చూడొచ్చు. ఈ యాగంటి బసవన్న ప్రతి 20 సంవత్సరాలకి ఒకసారి 1 అంగుళం పెరుగుతారట. ఇది పురావస్తు శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. ఈ బసవన్నని ముందుగా ఒక శిలలాగా మాత్రమే ప్రతిష్ఠించారట. తర్వాత పెరుగుతూ దానికవే కాళ్ళు చేతులు అన్నీ కూడా ఏర్పడ్డాయటండి. ముందుగా అయితే ఈ 4 స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, మండపం యొక్క 4 స్తంభాలు, ఈ 4 స్తంభాల లోపల చిన్న రాయిగా మాత్రమే ప్రతిష్ఠించారంట. తర్వాత ఇదైతే మండపం మొత్తం కూడా పెరిగిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ స్తంభాలను కూడా కొంచెం నెట్టివేస్తున్నట్లు ఉంది కదా. ఈ యాగంటి బసవన్న చెవిలో ఏ కోరిక కోరుకున్నా కూడా అవి ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఇక్కడ మీరు చూడండి, ఏ శివాలయంలో లేని విధంగా తులసి కోట ఉంది. అంటే ఈ శివాలయం మొత్తం కూడా వైష్ణవ సాంప్రదాయంలో కట్టిన గుడి అండి. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి వారి గుహకి వెళ్దాము. ఇక్కడ కొంచెం మేము వెళ్ళేసరికి చీకటి పడింది. సో ఇక్కడ మెట్లు కొంచెం నిట్ట నిలువుగా ఉంటాయన్నమాట. కొంచెం కేర్ఫుల్గా ఎక్కాలి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు తిరుమలలోని వెంకటేశ్వర స్వామి వారి కన్నా పురాతనమైన స్వామివారు అన్నమాట. అంటే మొదటగా ఇక్కడే వెలిసారు. సో ఇక్కడ కొంచెం తేడా రావడంతో విగ్రహం తర్వాత తిరుమలలో ప్రతిష్ఠించారని ఇక్కడ వారు చెప్తున్నారు. ఇక్కడ ఇంకా పూజలు గోత్రనామాలతో అభిషేకాలు కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ గుహ చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు అన్నమాట. ఇలా వెంకటేశ్వర స్వామి వారి గుహలోంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ అయితే అగస్త్య మహాముని గుహ ఉంటుంది. అక్కడే అగస్త్య మహాముని తపస్సు చేశారని చెప్తున్నారు. అక్కడ శివలింగం కూడా ఉంటుందండి. అగస్త్య మహాముని పూజించిన శివలింగం కూడా ఉంటుంది. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాము. అంటే వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గుహ అన్నమాట. దీనినే శంకర గుహ అని కూడా అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి మర్రి చెట్టు యొక్క ఊడలు అన్నమాట అండి. అంటే ఈ మర్రి చెట్టు అవతల ఉంది. చాలా పురాతన కాలం నాటి మర్రి చెట్టు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గోపురానికి 7 కలశాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడైతే శంకర గుహకి వెళదాము. ఈ గుహనే రోకళ్ళ గుహ అని కూడా అంటారట. ఇక్కడే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారని చెప్తున్నారు. ఇక్కడి నుంచి అంటే ఈ గుహలోంచి బనగానపల్లి దగ్గరలోని రవ్వలకొండకి దారి ఉండేదట. రోజు స్వామివారు ఈ గుహలోంచే రవ్వలకొండ నుంచి ఇక్కడికి వచ్చేవారట. ఇక్కడికి వచ్చి కాలజ్ఞానం రాసేవారు. ఇక్కడ మనకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదుకలు అలాగే ఆయన పూజించిన శివలింగం కూడా చూడవచ్చు అన్నమాట. ఇక్కడి నుంచే మన గుహ కూడా కనిపిస్తుంది. గుహ అయితే క్లోజ్ చేసి ఉందన్నమాట అండి. చూసారు కదా యాగంటి క్షేత్రాన్ని. మేము ఈ క్షేత్రం చూసిన తర్వాత అహోబిలం బయలుదేరి అక్కడ రూమ్ తీసుకుని ఉన్నామన్నమాట. అహోబిలం కూడా తొందరలో వీడియోస్ వస్తాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.